హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న నాగన్న హోస్టింగ్ చూశాక నాకు అది ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక స్టేజ్ డ్రామా లాగా అనిపించింది నాకైతే. దాన్ని కామనర్స్ పక్కాగా ప్రాపర్గా కౌంటర్ చేశారు. చాలా చోట్ల నాగన్న తడబడ్డాడు, తప్పుల తడకలా జరిగింది హోస్టింగ్ అని నాకు అనిపించింది. ఈ సాటర్డే ఎపిసోడ్ మొత్తం కేవలం కామనర్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళను తప్పు పట్టాలి, తప్పు ఉన్నా లేకపోయినా కూడా తప్పు పట్టాలి అన్నట్టుగా సాగింది. ఆ ప్రయత్నంలో నాగన్న చాలాసార్లు తడబడ్డారు, కాలు జారారు. కౌంటర్ పంచులు మామూలుగా పడలేదు నాగన్నకు అనిపించింది నాకైతే. డిమాన్ పవన్ కెప్టెన్సీ వద్దు అన్నాడు. వద్దు అనగానే ఓకే అన్నారు. మరి లాస్ట్ సాటర్డే ఎపిసోడ్లో నేను ఉండనన్నయ్యా, నేను పోతానన్నయ్యా అని అంటే మరి మన హృదయకాలేయాన్ని ఎందుకు పంపించలేదు? అదేంటి క్యాప్టెన్సీ టాస్క్ ఇది ఒకటేనా? హౌస్లోంచి ఎలిమినేషన్ చేయడము ఈ రెండు ఒకటేనా అంటారా? మరి మణికంఠ నేను పోతాను అనగానే ఓకే అని చెప్పి ఆ పనికి మాలిన అశ్వత్థామని తెచ్చి మన మీద బలవంతంగా రుద్దలేదా లాస్ట్ సీజన్లో? లేకపోతే అశ్వత్థామ పోయేవాడు, ఆ సీజన్కు పట్టిన పీడ వదిలిపోయేది. ఇంకా అదే సీజన్లో నేను పోనంటే పోనంతే అని గంగవ్వ అంటున్నా కూడా అవినాష్ ద్వారా ఆమెను డీల్ చేయించి మరి ఆమెను కన్విన్స్ చేయించి మరి బలవంతంగా ఆమెను బయటికి పంపించలేదా? ఇదే గంగవ్వను సీజన్ 4లో నాకు ఆరోగ్యం బాగాలేదు నేను పోతాను అంటే పంపించేశారు కదా. మరి క్యాప్టెన్సీ వద్దు అనగానే ఎందుకు ఒప్పుకున్నారు? సరే, ఈ క్యాప్టెన్సీలో ఎవరికైనా అన్యాయం జరిగింది, అన్ఫెయిర్గా జరిగింది. మరి ఇంతకుముందు క్యాప్టెన్సీలో అది కూడా అన్ఫెయిర్గానే జరిగింది కదా. శ్రీజ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడిగింది నాగన్నను. లాస్ట్ వీక్ మరి ఇదే నాగన్న అన్ఫెయిర్ జరిగింది ఇమ్ముకు అని చెప్పారు కదా. మనీష్ సారీ చెప్పాడు కదా. ఆ తర్వాత లైవ్లో మనీష్ ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు అని అడిగితే దానికి ఏదో చెప్పానని ఏదో సోచి చెప్పాడు. అంటే అక్కడ అన్ఫెయిర్ జరిగింది అంటే ఫెయిర్గా జరగలేదనే కదా ఆ క్యాప్టెన్సీ టాస్క్ కూడా. మరి దాన్ని ఎందుకు రద్దు చేయలేదు? శ్రీజ అడిగిన ప్రశ్నకు నిజానికి నాగన్న దగ్గర ఆన్సర్ లేదు. నాగన్న దగ్గరే కాదు, బీబీ టీం దగ్గరే ఆన్సర్ లేదు. అందుకే తుత్తు అని ఏదో అనవసరమైన మాటలు మాట్లాడి సిట్ డౌన్ అని కూర్చోబెట్టేశారు. నాకు నాగన్న హోస్టింగ్లో చాలాసార్లు తుత్తు అని తప్పించుకున్నారు అని నాకు అనిపించింది. డిమాన్ పవన్ క్యాప్టెన్సీని ఎందుకు క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఆలోచిస్తే మనం డిమాన్ పవన్ చాలా రోజులు ముందుకెళ్ళబోతున్నాడు. డిమాన్ పవన్ను రీతును ముందుకు తీసుకెళ్ళి ఈ లవ్ ట్రాక్ పేరుతో వాళ్ళు నడిపే చండాలాన్ని మనం చాలా కాలం భరించాల్సి వస్తుంది. చివరిదాకా దీన్ని నడపబోతున్నాడు బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఇక లాస్ట్ వీక్ హరీష్ను ఎందుకు పంపించలేదు మన హృదయకాలేయాన్ని అంటే ఆ వీక్లో అక్కడ ఎలిమినేషన్ అనేది ముందే ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. అది లోపలికి వెళ్ళేటప్పుడే సృష్టి బయటకు వచ్చాక చేసే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంది. మీరు ఆ ఆపర్చునిటీ ఇస్తే మీకు నేను ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేస్తాను అని నాగన్నతో కూడా అంటూ ఉంది. పైగా లాస్ట్ వీక్ నామినేషన్స్కి ముందు ఆ పెయింట్ నామినేషన్స్కి ముందు వీళ్ళందరినీ తలుపులేసి లోపల కూర్చోబెడతారు కదా. కూర్చోబెట్టినప్పుడు హృదయకాలేయంతో ఫ్లోరా షైని మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో ఆ కాన్వర్జేషన్లో ఏం బయటపడిందంటే నాకు మీకు బయటకు వెళ్ళిపోతానని భయం లేదా అది ఇది అంటే లేదు, ఏదో ఎలా జరిగితే అలా జరుగుతుంది, వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐ విల్ టేక్ ఇట్ అన్నట్టుగా ఫ్లోరా షైని మాట్లాడుతూ ఉంటే వెరీ గుడ్ మీకు అని మన హృదయకాలేయం అంటాడు. అంటే దానికి కాదు ఈ యాటిట్యూడ్ నేను సృష్టి దగ్గర చూశాను. సృష్టి నాకు ముందే చెప్పింది ఈ వీక్ నేను ఖచ్చితంగా నామినేట్ అవుతాను, ఈ వీక్ నేను ఖచ్చితంగా నామినేట్ అవుతాను, అంతేకాకుండా అని ఏదో చెప్తా ఉంటే అక్కడి నుంచి కట్ చేసి తీసేశారు అక్కడి నుంచి. అంటే ఆ తర్వాత కూడా ఫ్లోరా ఏదో చెప్పింది, ఫస్ట్ వీక్ ఖచ్చితంగా నామినేట్ అవుతానని సృష్టికి తెలుసు, ఆ విషయాన్ని ఫ్లోరాకు చెప్పింది. ఫ్లోరా అదే విషయాన్ని హరీష్కి చెప్తూ ఉంటే మనం విన్నాం, లైవ్లో నేను చూశాను. నాగన్న ఫస్ట్ రాగానే సుమనన్నను హ్యాపెనింగ్ మ్యాన్ అన్నారు. హ్యాపెనింగ్ మ్యాన్ అంటూ ఉంటే మనకైతే ఏం చేశాడు అని మనకు అనిపించింది. కానీ బిగ్ బాస్ టీం ఏమంటుందంటే ఏం చేశాడు అంటోంది. ఇంతకీ సుమనన్న ఏం చేశాడబ్బా ఏమో నాకైతే అర్థం కాలేదు దొరా. ఇక డిమాన్ పవన్ మనకు ఫ్రైడే ఏం జరిగిందో చూపిస్తా మీకు అని చెప్పి చూపించినప్పుడు అక్కడ అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు సంజన మీద. పైగా అక్కడ ఒక మాట అన్నాడు, ఎందుకు గొడవ అంటే గట్టిగా రేజ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే ఎందుకు గొడవ అంటే గొడవ కాదు, ఒప్పుకోకుండా మాట్లాడితే నాకు నచ్చదు అసలు అన్నాడు మన డిమాన్ పవన్.
సరే, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఇక్కడ నాగన్న వచ్చి అడిగిన క్వశ్చన్ అందరినీ, డెమాన్ పవన్ డిజర్వింగ్ క్యాప్టెనా? ఈ క్వశ్చన్ను ఫ్రేమ్ చేసిన విధానమే కరెక్ట్గా లేదు, అందుకే అక్కడ ఎవరికి అర్థం కాలేదు. డిజర్వింగ్ క్యాప్టెనా అంటే అతను క్యాప్టెన్సీ చేస్తున్న విధానం కరెక్ట్గా ఉందా లేదా అనే మీనింగే వస్తుంది నాకైతే. ఇక్కడ క్వశ్చన్ అడిగిందే తప్పు, తర్వాత దాన్ని సరి చేసుకున్నారు. నేను చెప్పింది వీళ్ళకి అర్థమైనట్లేదు, అతను గెలిచిన విధానం సరిగ్గా ఉందా లేదా అని చెప్పి సరి చేసుకున్నారు. సో తప్పు చేశారు. తర్వాత సంజనాని అడిగారు, అతను గెలిచింది కరెక్టా కాదా అని. అంటే సంజన చెప్పింది, లేదు భరణిని తీసేయడం అనేది స్టాప్ అనేది మాకు అసలు అది ఫెయిర్గా అనిపించలేదు అంటే, అక్కడ నాకన్నా నీకెందుకమ్మా భరణికి లేదు కదా బాధ అంటున్నారు. అంటే మరి ఇంకా అది ఫెయిర్గా జరిగిందా లేదా అని అడిగారు. ఫెయిర్గా జరిగిందో లేదో చెప్తే నీకెందుకు, కందకు లేని బాధ కత్తిపేటకి ఎందుకమ్మా, కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అని అంటా ఉన్నారు. మరి ఆ క్వశ్చన్ ఏదో భరణినే అడగచ్చు కదా, సంజనాన్ని అడగడం ఎందుకు? ఆమె ఆన్సర్ చేశాక నీకెందుకు అనడం ఎందుకు? తప్పు మీద తప్పు, తడబాటు మీద తడబాటు. ఆ తర్వాత మన మర్యాద పురుషోత్తముడు మనీష్ని అడిగారు. అడిగితే మనీష్ కూడా ఈ వీడియో చూశాక ఎవరి ఓనర్ ఎట్ ఈక్వల్లీ ఫాల్ట్ అని చెప్పి నాకు అనిపించింది అని ఇంగ్లీష్లో చెప్పాడు మా మనీష్. తర్వాత మనీష్ని అడిగిన క్వశ్చన్ అయితే నిజంగా ఇది అబ్జర్డ్ అసలు. మరి అవతల నుంచి తనుజ సంజన చెప్తుంటే వాళ్ళ మాట ఎందుకు వినలేదు అని మనీష్ని అడిగారు. దానికి మనీష్ కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇదేంటిది ఈ క్వశ్చను అడగాల్సింది సంచాలకుని కదా, నన్ను అడుగుతున్నాడు ఏంటి నా నాగన్న అనుకొని, ఎవరు సార్ మేమంటున్నారా లేకపోతే రీతు వినలేదంటున్నారా అని అడిగాడు. అడిగితే అవును వినాల్సింది సంచాలకే కదా అన్నాడు నాగన్న. మరి వినాల్సింది సంచాలక్ అయితే, అనాల్సింది సంచాలక్ అయితే క్వశ్చన్ అడగాల్సింది సంచాలకుని కదా, మనీష్ని ఎందుకు అడిగావు నాగన్న? సో క్వశ్చన్ డైరెక్టెడ్ ఎట్ ఏ రాంగ్ పర్సన్. మళ్ళీ తప్పు మీద తప్పు. ఏంది నాగన్న ఇది, ఏం చేద్దాం అనుకుంటాడో నువ్వు ఇంతకీ సీజన్ను? ఇక్కడ డెమాన్ పవన్ ఒక మాట అన్నాడు, ఏది స్కోప్ ఉన్న భరణి ఇమ్ము వాళ్ళిద్దరూ ఒకరినొకరు అటాక్ చేసుకోలేదు, ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేశారు అంటున్నాడు. కానీ ఫస్ట్ రౌండ్లో డెమాన్ పవన్ మనీష్ వీళ్ళిద్దరూ కలిసి భరణిని అటాక్ చేయాలని స్ట్రాటజీ వేసుకున్నారు. మరి వీళ్ళిద్దరూ ముందు రౌండ్లో కలిసి ఆడి భరణిని అవుట్ చేయాలనుకుంటే తప్పు కాదు, తర్వాత రౌండ్లో భరణి ఇమ్ము కలిసి ఆడి పవన్ను అవుట్ చేయాలనుకుంటే తప్పు. ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక గుర్తుంచుకోండి తర్వాత మాట్లాడుకుందాం అన్నా కదా, అక్కడ అవతల వాళ్లకు నీతులు చెప్తున్నాడు ఇతను అదే తన వరకు వచ్చేసరికి తను చేసిన తప్పును ఒప్పుకోకుండా మాట్లాడుతున్నాడు, వాదిస్తున్నాడు, దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అక్కడేమో ఒప్పుకోకుండా మాట్లాడితే నాకు కోపం వచ్చేస్తుంది అన్నాడు. మరి ఇక్కడ ఇతను చేస్తుంది ఏంటి అంటే, అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవడు. ఇక్కడ శ్రీజ క్యాప్టెన్సీ అలా రివోక్ చేస్తాను అన్నప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేసింది నాగన్నను. మరి ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా అన్ఫెయిర్గానే జరిగింది అని చెప్పారు కదా మీరు, మరి ఇక్కడ అన్ఫెయిర్ జరిగింది, మరి దీన్నేమో క్యాన్సిల్ చేస్తాను రీమ్యాచ్ పెడతాను అంటున్నారు, మరి దాన్ని కూడా రీమ్యాచ్ పెట్టుండాలి కదా, ఎందుకు పెట్టలేదు అని అడిగింది. ఇన్ఫ్యాక్ట్ హానెస్ట్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ప్రతి టాస్క్ను రిపీట్ చేయాల్సి వస్తుంది బిగ్ బాస్లో. ఎందుకంటే ఏ సంచాలకు పూర్తిగా సరిగ్గా క్లారిటీతో చూడలేరు, లేదా కావాలని బయాస్డ్గా డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఆల్మోస్ట్ 90% టాస్కులను మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ దీన్ని మనం ప్రెసిడెంట్గా తీసుకుంటే ఇక నుంచి ప్రతి టాస్క్ను రిపీట్ చేయాల్సి వస్తుంది. నాగన్న ఇలా తడబడుతూ హోస్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఎదుటోళ్లకు లోకు అయిపోతాడు. పైగా ఎదురుగా ఉన్నది కామనర్స్ అంటే ఏ ఉద్దేశంతో అంటున్నానంటే, వాళ్ళు మూవీస్లో యాక్ట్ చేయట్లేదు, మూవీస్లో అవకాశాల కోసం ప్రయత్నించట్లేదు. మూవీస్లో యాక్ట్ చేసేవాళ్ళు, మూవీస్కు రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అయితే నాగన్నను చూసి భయపడతారు. ఎందుకంటే ఆయన ఒక స్టాల్వార్ట్ ఇండస్ట్రీలో. కానీ వీళ్ళకు ఇండస్ట్రీతో ఏ రకమైన రిలేషను లేదు. వీళ్ళు నాగన్నను చూసి ఎందుకు భయపడతారు? ఎదురుగా ఉన్నోడు తప్పు చేస్తా తడబడతా ఉంటే కడిగి పారేస్తారు, అంతే. కడిగి పారేశారు. సరే, రెస్పెక్ట్ మర్యాద అన్నా ఇవ్వాలి కదా, పెద్ద ఆయన కదా వయసులో, పాపం 60 ఏళ్ళు పైపడిన పెద్ద ఆయన కదా, ఆయనకు మర్యాద అన్నా ఇవ్వాలి కదా. అంటే మర్యాద అనేది డిమాండ్ చేస్తే రాదు, ఎర్న్ చేసుకోవాలి అంటే ఎలా హోస్టింగ్ చేయకూడదు, ఆర్గానిక్గా ట్రూగా హానెస్ట్గా హోస్టింగ్ చేయాలి. ఈ రకమైన హోస్టింగ్ చేస్తే రెస్పెక్ట్ రాదు, ఉన్నది కూడా పోద్ది. సరే, శ్రీజ
బుల్లెట్ లాగా అడిగింది కదా ఆ క్వశ్చను. ఆ క్వశ్చన్కు ఆన్సర్ లేదు మన నాగన్న దగ్గర. నాగన్న ఏమంటున్నాడు, కాదు అతను క్యాప్టెన్సీ వద్దంటున్నాడు అందుకని కాబట్టి ఇది వేరే, అంతకుముందుది అతను క్యాప్టెన్సీ అక్కడ సంజన క్యాప్టెన్సీ వద్దని లేదు, అన్ఫేర్గా జరిగినా కూడా నాకు క్యాప్టెన్సీ వద్దు అని అనలేదు కాబట్టి అది వేరే ఇది వేరే అని మసిపూసి మారేడుకాయ చేయాలని చూశాడు. కానీ మరి నువ్వెందుకు అయ్యా ఉన్నది హోస్టింగు? నీ హోస్టింగ్ వల్ల ఉపయోగం ఏంటి దేశానికి? తప్పొప్పులు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయ విచక్షణ లేని నీ హోస్టింగ్ వల్ల ఏం ఉపయోగం షోకు అని అడుగుతున్నా నేను. సుమనన్నను లేపారు, నీకు రెడ్ పెయింట్ అయ్యాను, ఎందుకంటే నువ్వు అసలు ఒక అద్భుతం, నడిచే అద్భుతం నువ్వు. అసలు ఏంటి ఆ ఇంప్రూవ్మెంట్ ఏంటి, అసలు నీ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తెలుసా నీ పర్ఫార్మెన్సు అని పొగిడారు. ఎందుకు ఈ పొగడడం అంతా ఎందుకు జరుగుతోంది? రాగానే మోస్ట్ హ్యాపెనింగ్ మ్యాన్ అని క్లాప్స్ కొట్టారు, ఇప్పుడేమో అసలు నువ్వు ఒక నడిచే అద్భుతానివి అని పొగుడుతున్నారు. ఎందుకు అంటే సుమనన్న ఈసారి నామినేషన్స్లో ఉండకూడదు, ఎవరు సుమనన్నను నామినేట్ చేయకూడదు. ఎందుకంటే సుమనన్న ఓటింగ్ను పెంచి చూపించడానికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంది బిగ్ బాస్ టీంకు, వాళ్లే పెంచి చూపిస్తూ ఉన్నారు. ప్రతిసారి ప్రతి వారం సుమనన్నను ప్రమోట్ చేయడానికి, సుమనన్న ఓటింగ్ను పీక్స్లో చూపించడానికి వీళ్ళ తల ప్రాణం తోక్కొస్తూ ఉంది. అయితే ఎందుకు చూపిస్తున్నారు, చూపించాల్సిన అవసరం ఏంటి వీళ్ళకు అంటే, వైల్డ్ కార్డ్స్ ఎవరు రావడానికి ఇష్టపడి ఉండరు ఫస్ట్లో. అలాగే సీజన్ స్టార్టింగ్లో మనం విన్న మాటలు ఏంటంటే, ఎవరైనా పేరున్న సెలబ్స్ ఎవరు రావడానికి ఇష్టపడలేదు, అగ్ని పరీక్ష అది ఇది అని చెప్పి వీళ్ళు కామనర్స్కు మంచి హైప్ వచ్చేసింది, ఈసారి మనం పోతే మన చేతికి చెప్పే కాబట్టి మనం వెళ్ళకూడదు ఈసారి షోకు అని చాలామంది అనుకున్నారు. సో వైల్డ్ కార్డ్స్గా రావడానికి కూడా చాలామంది ఇష్టపడలేదు వీళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరికీ పోటీ సుమనన్నతో అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉంది బిగ్ బాస్ టీం. మీ పోటీ కామనర్స్తో కాదురా, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్తో కాదురా, మీ పోటీ సుమనన్నతో అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. సుమనన్నతో పోటీ పడగలం కదా అని చెప్పి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కుకుంటూ వచ్చి లైన్లో నిలబడాలన్నమాట. నేనండి నేనండి ప్లీజ్ ప్లీజ్ నేనండి అని వాళ్ళందరూ బిగ్ బాస్ టీం వెంటపడాలి. అందుకని చేస్తూ ఉన్న జిమ్మిక్ ఇది. ఇమ్ముని లేపారు, ఇమ్ము నువ్వు హ్యూమర్ ఒకటే అనుకున్నాను, నీ దగ్గర ఎమోషన్ ఉంది, ఇంకా ఏదేదో ఉంది, ఇంకా అదేదో ఉంది, చాలా ఉంది అన్నారు. కానీ ఇక్కడ ఇమ్ము దొరికిపోయాడు అనిపించింది నాకైతే. అమ్మాయిని పంపించాలనుకున్నాము, టాప్ 3కి మనిద్దరం వెళ్ళి మనతో పాటు రీతు కానీ తనుజ కానీ ఉంటే అన్నాడు. టాప్ 3కి నువ్వు వెళ్ళడం ఎందుకు అసలు? నువ్వు పంపించాలనుకుంటున్నది రీతును కానీ తనుజాను కానీ, నువ్వు టాప్ 3కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు? తనుజాను లేకపోతే రీతు వాళ్ళిద్దరినీ పంపించి వాళ్ళతో పాటు రాము ఉంటే సరిపోయేది కదా. నీ ఆబ్జెక్టివ్ అదే కదా. మరి నీ ఆబ్జెక్టివ్ నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వెందుకు అక్కడ ఉండడం? ఆ ఇద్దరిలో ఒకళ్ళని కట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇద్దరిని పంపించి ఉండొచ్చుగా టాప్ 3లోకి, ఆ తర్వాత టాప్ 2లోకి ఇద్దరిని పంపిస్తే సచ్చినట్టు ఇద్దరిలో ఒక లేడీనే లోపలికి వెళ్ళేవాళ్ళుగా. నువ్వు కోరుకుంటున్నది అదే అయితే నిజంగా అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేసావు? ఇక్కడ ఇమ్ము ఇంకో మాట అన్నాడు, రాము కామ్గా నిలబడినప్పుడు ఈ రితు అతని టాయ్స్ అన్నీ తీసేసుకుంది సార్, అది నాకు నచ్చలేదు అన్నాడు. కానీ యాక్చువల్గా ఆ పాయింట్ ఇము రేస్ చేసింది ఎందుకు అంటే, అక్కడ లోపల రితు మీద కుతకుతలాడిపోతూ ఉన్నాడు, ఉడికిపోతూ ఉన్నాడు, కక్కలేక మింగలేక లేని పరిస్థితిలో ఉన్నాడు ఇము. ఎందుకు? అంతకు ముందు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో రీతు తనకు ఫేవర్గా చేయలేదు, తనకు అన్యాయం చేసింది అని ఫీల్ అవుతున్నాడు. కానీ చెప్పలేడు. ఎందుకు? అక్కడ తనను కాదు బయటికి పంపించింది, భరణిని. సో భరణిని బయటికి పంపించావు, నన్ను క్యాప్టెన్ కాకుండా నువ్వు చేసావంటే వినడానికి చాలా చండాలంగా ఉంటుంది, మొహాన ఊస్తారు ఎవరైనా. కాబట్టి ఆ మాట మీద రితునేమనలేడు. కాబట్టి కక్కలేక మింగలేక లేని పరిస్థితిలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది. ఏది? రీతు రాము టాయ్స్ తీసుకోగానే రెచ్చిపోయాడు, శివాలు ఎత్తిపోయాడు, ఒంటికాలి మీద లేచి రీతు మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ పాత పగను ఏదైతే ఇంతకు ముందు ఉంది కోపము, ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక దాచుకున్నాడు లోపల, ఆ కోపాన్ని ఇక్కడ వెళ్ళగక్కాడు. నువ్వు సెల్ఫిష్ అది ఇది అని ఏది పడితే అది అన్నాడు, బ్యాడ్ చేయాలని చేశాడు. తనుజ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కానీ ఎమోషనల్ మ్యానిపులేషన్ అవనివ్వండి వాటికి లొంగిపోయింది. లొంగిపోయి తను ఎమోషనల్గా ఫీల్ అయ్యే మనిషి కాబట్టి తను లొంగిపోయి ఇమ్మును పంపిద్దాం అనుకుంది. సరే ఇమ్ము కుదరలేదు, ఓకే రామును పంపించేద్దాం అనుకుంది. కానీ రీతు అలా లొంగలేదు. అతని ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కానీ అతని ఎమోషనల్ మ్యానిపులేషన్కి కానీ లొంగలేదు. ఎందుకంటే రీతు ప్రాక్టికల్ మనిషి.
అందుకని రితు మీద సెల్ఫిష్ అనే ఒక ట్యాగ్ వేయడానికి చూశాడు. ఇక్కడ వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సార్, అందుకే వాళ్ళని చేయాలనుకున్నాము అంటున్నాడు. రితు ఆడుతూ ఉంది, తను ఓనర్ అవ్వడానికే కదా. మరి రితును ఓనర్ చేయాలని నువ్వు అనుకున్నావు, రితు కూడా ఓనర్ అవ్వాలని ఆడుతూ ఉంది. ఆ ఆటలో సెల్ఫిష్నెస్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. తను సెల్ఫిష్గా ఉంటేనే కదా తను ఓనర్ అవ్వగలదు. తన కోసం తను ఆడుకొని తను ఖచ్చితంగా ఆ టాస్క్లో నెంబర్ 1 పొజిషన్లో నిలబడితేనే తను ఓనర్ అవ్వగలదు. దానికే కదా తను ఆడుతోంది. దానికి సెల్ఫిష్ అనే ట్యాగ్ ఎందుకు వేస్తున్నావు ఏమో నువ్వు? రీతు ఆడింది అక్కడ సెల్ఫిష్గా కాదు. రీతు రాముకు నమ్మక ద్రోహం చేసింది. రామును నమ్మించి గొంతు కొయ్యాలని చూసింది. కానీ సెల్ఫిష్గా ఆడుతోంది. సెల్ఫిష్గా ఆడడం తప్పు కాదు అక్కడ. ఇమ్ము కూడా సెల్ఫిష్గానే ఆడుతున్నాడు. లేకపోతే ఫస్ట్ రౌండ్లోనే బయటికి పోయేవాడు కదా నిజంగా సెల్ఫ్లెస్ అయితే. లేదా తర్వాత రౌండ్లో తను బయటికి వెళ్ళిపోయింది కదా, తను సెల్ఫ్లెస్ కాబట్టి తను బయటికి వెళ్ళిపోయింది. ఇమ్ము వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. నేను గెలవాలనుకోవట్లేదు అంటున్నాడు. నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాడు. దీన్ని సెల్ఫిష్నెస్ అంటారు. దీన్ని పక్కన వాళ్ళను ఎమోషనల్గా మ్యానిపులేట్ చేసి యూజ్ చేసుకొని తన సెల్ఫిష్ ప్రయోజనాల కోసం వాళ్ళను వాడుకోవడం అంటారు. రాసి పెట్టుకోండి, ఇమ్ము కామెడీ అనే మేకతోలు కప్పుకున్న ఒక గుంటనక్క అనేది రాబోయే రోజుల్లో ఈ సీజన్లో ప్రూవ్ అవబోతోంది. అయితే నాకు ఒక వండర్ ఏంటంటే, సంజన, ఇంత తెలివైన సంజన ఇమ్ముని ఇంకా కనుక్కోలేకపోతా ఉంది. కానీ కనుక్కున్న రోజు మాత్రం మనం సీజన్ 1లో చూసాం. ముమ్ము వర్సెస్ ధనరాజు. ముమ్ము అని ధనరాజు అంటే దన్నా అని ముమ్ము అనేది. తర్వాత అదే ముమ్ము ధనరాజును ఎంత టార్చర్ చేసిందో మనం చూసాము. అదే సీను ఇక్కడ రిపీట్ అవబోతోందేమో అనేది నా ఒపీనియన్. ఏదో ఒకరోజు సంజనకు ఇమ్ము నిజస్వరూపం తెలుస్తుంది. తెలిసిన రోజు మాత్రం ఇమ్ము బతుకు ఈయనకాచి నక్కల పాలైపోయినట్టు అయిపోతుంది. ఇక్కడ నాగన్న రామును కూడా ఎక్స్పోజ్ చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెలివిగా వీళ్ళను పొగుడుతున్నట్టుగానే వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు అంతే తప్ప అవతల వాళ్ళని తిడుతూ ఎక్స్పోజ్ చేస్తున్నారు, వీళ్ళను పొగుడుతూ ఎక్స్పోజ్ చేస్తున్నారు. రామును నువ్వు సైలెంట్గా ఉండి గెలిచేసావన్నారు. ఇది యాక్చువల్గా ఎటకారం, ఎత్తిపొడుపు, సర్కాజం ఇది. ఎందుకంటే నువ్వు నిజం చెప్పాల్సిన చోట కూడా నిజం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి నువ్వు గెలిచేసావు అని ఎత్తి పొడిచినట్టు నాకైతే అనిపించింది. తర్వాత మన సంజన, ఫ్లోరా ఇద్దరిని లేపారు. ఇద్దరి గురించి ఒకటేసారి మాట్లాడతానన్నారు. థమ్సప్ గురించి ఏదో అప్రస్తుత ప్రసంగం అంటారు దీన్ని. అది అక్కడ సంబంధం లేని విషయం గురించి అనవసరంగా మాట్లాడి కామెడీ చేయాలని చూడడం అంటారు. ఇవి అవధాన ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఇవి అప్రస్తుత ప్రసంగాలు అనేవి. అంటే అవధానం చేసేవాళ్ళు చాలామంది ప్రశ్నలను ఫేస్ చేస్తూ వాళ్ళ ప్రశ్నలకు తగిన సమాధానాలను పద్యాల రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ కాన్సన్ట్రేషన్ని దెబ్బతీయడానికి అప్రస్తుత ప్రసంగికుడు అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సందర్భానికి సంబంధం లేని అప్రస్తుతమైన అసందర్భమైన ప్రశ్నలు, అంటే కొంట ప్రశ్నలు అనుకోండి. సపోజ్ ఏదో వేరే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు కనలేని శ్రీమూర్తిని ఏమంటారు మాస్టారు అని అడుగుతారు. కనలేని శ్రీమూర్తి అంటే యాక్చువల్గా ఏదైనా వేరే విషయంలో చూసుకుంటే గొడ్రాలు అంటారు. కానీ ఇక్కడ ఆ అవధాని చమత్కారము అతని తెలివితేటల మీద ఆధారపడి న్యాయదేవత అని సమాధానం ఇచ్చారనుకోండి. అంటే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టేశారు కాబట్టి ఆమె కనలేదు అంటే చూడలేదు. కనలేని అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. చూడలేదు ప్లస్ జన్మనివ్వలేదు, 2 అర్థాలు ఉన్నాయి. సో సడన్గా అవధానంలో అప్రస్తుత ప్రసంగికుడిలాగా మారిపోయాడు మన నాగన్న మారిపోయి ఆ దంసప్పుల గురించి దాని గురించి అనవసరమైన చిల్లర పంచాయతీ పెట్టుకున్నందుకు ఏమైంది? పాట్ మని తగిలింది ఎదురు దెబ్బ ప్రియా చేతిలోంచి. ప్రియా ఏమంది? టెనెట్స్ అంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంది ప్రియా. అంటే దానికి నాగన్న మీరు ఆడట్లేదా అని అడిగాడు. దానికి ప్రియా సమాధానం, అవును సార్, ఓకే, మేము ఆడడం ఫెయిర్ అనుకుంటే వాళ్ళు ఆడడం కూడా ఫెయిర్, మేము ఆడడం అన్ఫెయిర్ అనుకుంటే వాళ్ళు ఆడడం కూడా అన్ఫెయిర్. దీనికి ఆన్సరే లేదా ఆయన దగ్గర. సిట్ డౌన్ అని కూర్చోబెట్టేశారు పాపం. అడ్డంగా బుక్ అయిపోయాడు నాగన్న, మన వెర్రి నాగన్న అనిపించింది నాకు. తర్వాత తనుజాకు ఒక ఇన్పుట్ ఇచ్చారు. అది అసలు చాలా ఇండైరెక్ట్గా ఉంది. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అయిపోయి గేమ్ పాడు చేసుకుంటున్నావు. ఇది డైరెక్ట్గా యాక్చువల్గా రిలేటెడ్ నిన్నటి గేమ్కు.
ఆ గేమ్లో టెనెన్స్ టు ఓనర్స్ టాస్క్లో ఆమె ఎమోషనల్ అయిపోయి ఆమె గివప్ ఇచ్చింది. కానీ అవతల తెలివిగా ఆమె ఎమోషన్స్ను తమ గేమ్కి అనుగుణంగా తమ గేమ్ ముందుకు సాగడానికి వాడుకుంటున్నాడు ఇమ్ము. అదే విషయాన్ని చాలా ఇండైరెక్ట్గా చెప్పారు, చాలా ఇండైరెక్ట్గా. గేమ్లో ఎమోషన్స్ను ఓవర్ రూల్ చేయనివ్వద్దు నీ గేమ్ను అని చెప్పి ఇండైరెక్ట్గా, చాలా ఇండైరెక్ట్గా, చాలా దూరంగా కనపడినట్టు వినపడినట్లు ఒక సజెషన్ ఇచ్చారు తనూజాకు. తర్వాత కళ్యాణ్ విషయంలో అయితే కళ్యాణ్ను లేపడం మాత్రం నిజంగా పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుంది. కళ్యాణ్ను లేపడం. కాలచక్ర టాస్క్ గురించి మాట్లాడారు, ఆ వీడియో వేశారు. ప్రియా నువ్వు అన్ఫెయిరా ఫెయిరా అన్నారు. అక్కడ రూల్ ఏంటి? 5 సెకండ్స్. వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు లైవ్లో అనుకుంది ఏంటంటే 5 సెకండ్స్ వరకు 2 హ్యాండ్స్ ఉంటే అది ఓకే, ఎగ్జెంప్టెడ్ అని ఒక రూల్ పెట్టారు. మరి కళ్యాణ్ ఇక్కడ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టుకున్నాడా? పట్టుకోలేదు. సరే పట్టుకున్నాడు, యాక్చువల్గా మర్చిపోయాడు. కానీ తనూజ ఎప్పుడైతే అవుట్ అందో అప్పుడు వదిలేశాడు. కళ్యాణ్ ఫెయిర్గా ఆడాడు అని నేను అనడం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఆ క్వశ్చన్ను రేస్ చేసినప్పుడు దానికి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, మన దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి కదా మన నాగన్న. అలా మన దగ్గర సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు, డాక్యుమెంటేషన్ లేనప్పుడు ఆ క్వశ్చన్ రైజ్ చేయకూడదు. రైజ్ చేస్తే అది ఎదుటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. రైజ్ చేశారు, అదేమైంది? ఎదురు తన్నింది. కళ్యాణ్ దాన్ని చాలా చాలా స్ట్రాంగ్గా దాన్ని అతను డిఫెండ్ చేసుకున్నాడు. ప్రియా కూడా డిఫెండ్ చేసింది. దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. దానికి తుత్తు అని ఏదేదో మాట్లాడేశారు. ఏం మాట్లాడారు? నువ్వు కళ్యాణ్ని అవుట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆ డిస్టర్బెన్స్లోకి వచ్చి డివియేట్ అయిపోయి సుమనన్న అవుట్ అయిపోయాడు అన్నారు. సుమనన్న అవుట్ అవ్వకపోవడానికి కారణం అది కాదు. అసలు అక్కడ ఇంకా 3 ఉన్నారు. కళ్యాణ్ని తీసేసినా ఇంకా 2 ఉన్నారు. ఆ 2తో పోటీ పడే పరిస్థితి మన సుమనన్నకు లేదు. సుమనన్నను చివరిదాకా వదిలింది సుమనన్న అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్ల కాదు, కేవలం ఎప్పుడైనా తీసేయచ్చులే ఆటలో అట్టుపండిలాగా అని వదిలేశారు సుమనన్నను, అంతే. అందుకని పాపం లాస్ట్ దాకా ఉన్నాడు మన సుమనన్న. నువ్వు కళ్యాణ్ను ఎలిమినేట్ చేసేసి ఉంటే గేమ్ వేరేగా మారిపోయేది కదా. సుమనన్న అద్భుతమైన పోరాట పటిమతో, అవతల ఉన్నది ఎవరు? హృదయకాలేయం హరీషు, మనీషు ఇద్దరున్నారు. మనీష్ కాదు, సారీ, డెమాన్ పవన్ ఉన్నాడు. వాళ్ళిద్దరి స్ట్రెంగ్త్ ఏంటి, సుమనన్న స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళిద్దరితో పోరాడి సుమనన్న చివరిదాకా ఉండి వీళ్ళ టీంని ఎప్పుడు గట్టెక్కించాలి? ఏం మాట్లాడుతున్నావు నాగన్న? అసలు అర్థం పర్థం ఉండద్దా మాట్లాడే మాటలకు? మినిమం సెన్సు, కామన్ సెన్సు, అర్థం పర్థం లేకుండా ఇట మాట్లాడేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు నాగన్న? నువ్వు ఈ సీజన్ను, ఈ హోస్టింగ్ వల్ల, నువ్వు చేసే ఈ హోస్టింగ్ వల్ల ఏం ఉపయోగం సీజన్కు? ఈ సీజన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నాగన్న నువ్వు? అసలు ఈ రకమైన తత్తరపాటు, తడబాటు, పనికిమాలిన హోస్టింగ్తో ఈ సీజన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడు నాగన్న అని నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత టాస్క్లో అతను టీషర్ట్ని కొట్టాడు సుమనన్న. నువ్వు అనవసరంగా అవుట్ చేసావు అన్నారు. ఇది సోది పంచాయతీ. ఇది కేవలం మిస్ శెట్టి వర్సెస్ మిస్టర్ పోలిశెట్టి అంతే. ఇద్దరి తోకలు ఒకటే కాబట్టి ఆ 2 తోకలు ఒకే తోకున్న వాళ్ళు ఇద్దరు ఉండడం ఇష్టం లేదేమో. ఆ తోకున్న వాళ్ళల్లో ఒకళ్ళనన్నా బయటికి పంపించాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నం లాగా అనిపించింది నాకు, అంతే. సరే, మన మిస్ శెట్టి ఏమో సారీ చెప్పేసింది. సారీ చెప్తే మన సుమనన్న ఊరుకోకుండా రిటార్ట్ ఇచ్చాడు. ఏం చేసుకోవాలి నీ సారీని? నేను ఉడకబెట్టుకొని కూర వండుకోవాలా? ఏం చేసుకోవాలి నీ సారీని? ఓనర్స్ అనే ఛాన్స్ పోయింది కదా, ఓనర్స్ అనే ఛాన్స్ తెచ్చివు, అప్పుడు నీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు సుమనన్న. పాయింటే. తర్వాత హృదయకాలేయంను లేపారు. వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఏదో వీడియో బయట వచ్చింది, అది ఆయన విన్నాడు. అదేదో ఆయనకే వినిపించవచ్చు కదా డైరెక్ట్గా. సరే, వినిపించలేదు. ఎంత వినిపించాల్సిన అవసరం, బయట నుంచి బయట తెప్పించాల్సిన అవసరం అప్పుడే ఏమొచ్చింది? 2వ వారమే కదా ఇది ఇంకా. సరే, తెప్పించి ఏం చేశారు? దానివల్ల అతనికి ఏం ఉపయోగం? అతన్ని ఎక్స్పోజ్ చేశారు. లోపలికి వెళ్తున్నాడు డాక్టర్ దగ్గరికి, అక్కడ శుభ్రంగా తినొచ్చి ఇక్కడికి వచ్చి డ్రామా వేస్తున్నాడు, నీరసంగా ఉన్నట్టు పడుకుంటున్నాడు, డ్రామాలు దొబ్బుతున్నాడు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేశారు, అంతే. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలాగా అనిపించింది నాకైతే. బిగ్ బాస్ను దమ్ముంటే నన్ను పంపించి బయటికి అన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళి శుభ్రంగా తినొస్తున్నాడు అనే విషయాన్ని అందరూ వినేలాగా, అందరూ చూసేలాగా హోస్ట్ ఎపిసోడ్లో బయటపెట్టి మరి కక్ష సాధించారా
మన హృదయకాలయం మీద అనిపించింది నాకు. హృదయకాలయం మీద నాకు ఏ రోజు పాజిటివ్ ఫీలింగ్ లేదు. అతను ఆడుతున్నది డ్రామా, అతని క్యారెక్టర్ డ్రామా, అతని బిహేవియర్ డ్రామా, అతని యాటిట్యూడ్ డ్రామా, మొత్తం అంతా ఫ్యాబ్రికేటెడే. అదే విషయాన్ని ఈరోజు నాగన్న బట్టబయలు చేశాడు అంతే. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మీకు నాగన్న హోస్టింగ్ గురించి ఏమనిపించింది?